మూవీని ఓపెన్ చేస్తే కింగ్ ఆఫ్ పాప్ అయిన మైకేల్ జాక్సన్ స్టేజ్ దగ్గరకు వెళ్తుంటారు. ఆయన ఇంత గొప్ప లెజెండ్ గా అయ్యే టైంలో ఏ విషయాలు జరిగాయో మనకు పోను తెలుస్తుంది. ఇక ఈ మూవీ పేరు మైకేల్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. పంతొమ్మిది 1958లో గ్యారీ, ఇండియానా అనే ఒక చిన్న టౌన్ లో మైకేల్ జాక్సన్ జన్మించాడు. అతనికి 4 అన్నలు, ఒక అక్క ఉంటుంది. ఇక 1966లో మైకేల్ నాన్న జోసెఫ్ మైకేల్ తో కలిపి తన 5 మంది కొడుకులతో ఒక మ్యూజిక్ బ్యాండ్ ని ఏర్పాటు చేస్తాడు. అందులో మైకేల్ మెయిన్ సింగర్. ఇక జోసెఫ్ తన 5 మంది కొడుకులకు ట్రైనింగ్ ఇస్తూ ఇంకా స్పాన్సర్స్ కోసం కూడా వెతుకుతుంటాడు. తర్వాత ఒకరోజు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి వీళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. ఆ విషయాన్ని జోసెఫ్ ఇంటికొచ్చి వీళ్ళకి చెప్పేసరికి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు రాత్రికి ఒక చోట పర్ఫార్మెన్స్ ఇచ్చాక అక్కడున్న వాళ్ళందరికీ మైకేల్ పాట ఇంకా మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చుతుంది. కానీ జోసెఫ్ కి మాత్రం ఆ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ గా ఉండదు. దాంతో వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అలసిపోయిన విషయం పట్టించుకోకుండా జోసెఫ్, మీరింకా ప్రాక్టీస్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ తీసుకుని రండి అంటాడు. అప్పుడు మైకేల్ అమ్మ క్యాథరిన్ ఇప్పటికే లేట్ అయిందని చెప్తే అతను పట్టించుకోడు. అప్పుడు మైకేల్, మేమంతా అలసిపోయాం డాడీ, అయినా మేం బాగానే చేశాము అని చెప్పేసరికి జోసెఫ్, నీకు నువ్వు బాగా చేశాను అనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి మైకేల్ అవునంటే జోసెఫ్ కి కోపం వచ్చి, నేను చెప్పిన దానికి ఎదురు మాట్లాడతావా నువ్వు, దగ్గరకు రా అని బెల్ట్ తీసుకుని కొడతాడు. దాంతో మైకేల్ ఏడుస్తుంటే జోసెఫ్ మళ్ళీ, నువ్వు ఏడ్చేలావంటే బిన్నా ఏడ్చేసరా, ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాడు. ఇక ఆ ఇంట్లో అందరూ జోసెఫ్ కి భయపడుతుంటారు. దాంతో మైకేల్ ఒక్కడే బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మ ఓదార్చడానికి వస్తుంది. కానీ మైకేల్ వెళ్లిపోమంటాడు. తర్వాత రాత్రికి తనకిష్టమైన నెవర్లాండ్ బొమ్మల పుస్తకాన్ని చదువుకుంటూ అందులో లాగానే తనకు కూడా ఫ్రీడమ్ ఎప్పుడు దొరుకుతుందా అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు రోజు ప్రాక్టీస్ చేయడం, రాత్రిలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అలా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు ఫేమస్ కూడా అవుతుంటారు. తర్వాత ఒకరోజు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు సుజానే అనే ఒక స్పాన్సర్ కి మైకేల్ వాయిస్ చాలా నచ్చుతుంది. దాంతో తను ఇది గాడ్ గిఫ్టెడ్ వాయిస్ అని జాఫర్ తో మాట్లాడి తర్వాత తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి టచ్ లో ఉండండి అని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత మైకేల్ ని సుజానే చెప్పిన ఒక స్టూడియోకి పిలుచుకుని వెళ్తారు. ఇక మైకేల్ ని రికార్డింగ్ రూమ్ లో ఉంచి సాంగ్ పాడమంటే అతను పాడుతాడు, కానీ ఎక్కువగా కదులుతుంటాడు. దాంతో రికార్డింగ్ చేసే గోర్డీ అలా పాట పాడేటప్పుడు ఎక్కువగా కదలద్దు అని ఓపిగ్గా 3-4 సార్లు చెప్పాక తర్వాత మైకేల్ గోర్డీ చెప్పిన విధంగానే ఒక చోట నిలబడుకొని ఎక్కువ కదలకుండా పాట పాడతాడు. ఇక అలా కొన్ని సాంగ్స్ పాడాక గోర్డీకి మైకేల్ వాయిస్ చాలా అమేజింగ్ అనిపిస్తుంది. తర్వాత గోర్డీ ఆ విషయాన్ని మైకేల్ కి చెప్తూ ఇంకా అక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జోసెఫ్ టైం అయ్యిందని మైకేల్ ని పిలుచుకుని వెళ్ళడానికి వస్తాడు. అప్పుడు గోర్డీ మైకేల్ తో, నీకు ఏం కావాలన్నా ఎప్పుడైనా నన్ను అడగచ్చు అని చెప్తాడు. తర్వాత వీళ్ళు గోర్డీతోనే కొన్ని రోజులు వర్క్ చేస్తారు. ఆ టైంలో గోర్డీ మైకేల్ కి, నీ వయసు 10 అని కాకుండా 8 అని చెప్పు, ఎందుకంటే ఈ బిజినెస్ లో ఏజ్ చాలా మెయిన్ అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు పర్ఫామ్ చేసిన సాంగ్ టాప్ 1 లోకి వస్తుంది. దాంతో ఇంటర్వ్యూ పెట్టినప్పుడు వాళ్ళు మైకేల్ ని ఏజ్ ఎంత అని అడిగితే అతను 8 అని చెప్తాడు. ఇక అలా చెప్పడం వల్ల ఇంత చిన్న పిల్లవాడు ఎంత బాగా పాడుతున్నాడో అనుకుంటూ ఉంటారు. దాంతో మైకేల్ క్రేజ్ ఇంకా పెరిగిపోతుంటుంది. ఆ తర్వాత 1971లో వీళ్ళు కాలిఫోర్నియాకి షిఫ్ట్ అవుతారు. ఆ టైంలో మైకేల్ కి జోసెఫ్ బిల్ అనే ఒక అతన్ని కొత్త సెక్యూరిటీ హెడ్ గా అపాయింట్ చేస్తాడు. ఇక మైకేల్ కి వాళ్ళ అమ్మతో కూర్చొని సినిమా చూడటం అంటే చాలా ఇష్టం. ఇంకా మైకేల్ కి ఒక చిన్న ఎలుక పెట్టిగా ఉండేది. అలాగే అతను ఒక ల్యాంప్ ని తన పెట్టిగా తెచ్చుకోవాలి అనుకుని వాళ్ళమ్మకి ఆ విషయం చెప్తే ఆమె, నేను చూసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి కాబట్టి అది వద్దు, అయినా నువ్వు ఈ జంతువుల కంటే నీ ఏజ్ లోని ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు కదా అని అడిగేసరికి మైకేల్, ఆ జంతువులు కూడా నా ఫ్రెండ్సే, అయినా నన్ను ఎవరూ ఫ్రెండ్ గా చూడటం లేదు, వాళ్ళు వచ్చి కేవలం ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అని చెప్పి బాధపడుతుంటాడు. అప్పుడు ఆమె, చూడు మైకేల్, నువ్వు పుట్టినప్పటి నుంచి అందరికంటే వ్యత్యాసమైన వాడివని నాకు తెలుసు. నీలో ఒక ప్రత్యేకమైన వెలుగు ఉంది. దేవుడు ఏం చెప్తాడో తెలుసా, మీ వెలుగుని ప్రపంచానికి ప్రసారనివ్వండి అని. ఆ వెలుగుని నువ్వు ఎప్పటికీ దూరం చేసుకోవద్దు, అది నీకు నువ్వుగా అయినా సరే అని చెప్తుంది. దాని అర్థం సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు కోట్లలో ఒకడు కాబట్టి అందరిలా లేనని బాధపడద్దు అని. ఆ మాటలతో మైకేల్ తనతో మిగిలిన వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయలేదనే బాధని తగ్గించుకుంటాడు. తర్వాత అలానే పాటలు పాడుతూ పెద్దవాడవుతాడు. ఆ తర్వాత 1978లో క్విన్సీ అనే ఒక అతను మైకేల్ తో, నువ్వు ఫ్యామిలీ నుంచి వచ్చేసి సోలో ఆల్బమ్ చేస్తానంటే మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగేసరికి మైకేల్, నేను ఇంకా చిన్నపిల్లవాడిని కాదు, ఆయన మొహం మీదే చెప్తాను అంటాడు. కానీ మైకేల్ ఇంట్రోవర్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎవరితో పెద్దగా మాట్లాడు. ఈ మాటని తప్పుగా అనుకోకండి.
ఇక మైకేల్ ఆ మాటని వాళ్ళ నాన్నకు చెప్పకుండా స్పాన్సర్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని గురించి మీరే మాట్లాడండి అంటాడు. ఇక మైకేల్ సోలో ఆల్బమ్ గురించి ఒప్పుకోవడమే చాలా పెద్ద విషయం కాబట్టి వాళ్ళు హ్యాపీగా వెంటనే సరేనని ఒప్పుకొని జోసెఫ్ తో మాట్లాడడానికి వెళ్తారు. అప్పుడు జోసెఫ్ ఊహించని విధంగా ఒప్పుకుంటాడు. కానీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మైకేల్ నా దగ్గరికి రావాలి, మిగిలిన అతని ఖాళీ టైంలో ఏమన్నా చేసుకోవచ్చు అని ఒక కండిషన్ పెడతాడు. దాంతో వాళ్ళు ఆయన ఒప్పుకునిందే సాల్లే అని తర్వాత మైకేల్ కి ఆ విషయం చెప్తారు. అది విన్నాక మైకేల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత బిల్ ని పిలుచుకొని స్టూడియోకి వెళ్లి సాంగ్ ని క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ సాంగ్ కూడా చాలా ఫేమస్ అవుతుంది. ఇంకా మైకేల్ క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఆ టైంలో మైకేల్ హెల్త్ బాగలేని పిల్లల్ని చూడడానికి కూడా వెళ్తుంటాడు. ఇంకా మైకేల్ ఒక రెస్క్యూ నుంచి కాపాడిన చింపాంజీని తన పెట్టుగా తెచ్చుకుంటాడు. కానీ ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అయినా కూడా వాళ్ళు సర్లే నీ ఇష్టమని గుమ్మడిపోతారు. ఆ తర్వాత ఒకరోజు మైకేల్ తన ముక్కు చూడటానికి అందంగా లేదని సర్జరీ చేయించుకుని ఇంటికి వెళ్తే జోసెఫ్ ఆ విషయాన్ని చూసి షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. తర్వాత మైకేల్ తన సొంత ఐడెంటిటీతో ఎలగాలని అనుకుంటూ దానికోసం లిరిక్స్, మ్యూజిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ సడన్ గా వాళ్ళ నాన్న ఫ్యామిలీలో అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి మైకేల్ తన కంట్రోల్లోనే ఉండాలని మనం లైవ్ ఫ్యామిలీ టూర్ ఆల్బమ్ చేద్దాం, జాక్సన్ 5 బ్యాండ్ గ్రేట్ ఆల్బమ్ అవుతుంది అనేలా చెప్తాడు. అప్పుడు మైకేల్ నేను దీని గురించి ఆలోచిస్తాను అంటే జోసెఫ్ నేను చెప్పాను కదా మళ్ళా ఏంది ఆలోచించేది అనేలా మాట్లాడతాడు. దాంతో మైకేల్ బాధతో గమ్మున బయటికి వచ్చేసి బిల్ తో పాటు కారులో ఒక చోటుకు వెళ్లి నేను దీని గురించి అన్నీ సెట్ చేసుకున్నాను, సోలో టూర్ కూడా ప్లాన్ చేసుకున్నాను, కానీ జోసెఫ్ అన్నీ చెడగొడుతున్నాడు, ఎప్పుడు చేసేలాగానే అని బాధపడుతూ నాకు నా స్వేచ్ఛ కావాలి అని చెప్పేసరికి బిల్ అలాగైతే నువ్వు బయటకు వచ్చేసి చూసుకోవాలి అంటాడు. దానికి మైకేల్ లైఫ్ అంత ఈజీ కాదు, నేను వెళ్ళలేను, నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, కానీ నా పని నేనే చేసుకోవాలి అనుకుంటున్నాను అనేసరికి బిల్ నేను ఒక మాట చెప్తా విన్సన్, జీవితం ఎవరికి ఈజీ కాదు, నువ్వు ఎన్ని రోజులు ఎంత కష్టపడినా జోసెఫ్ నువ్వు అనుకునే దాన్ని చేయనివ్వడు, అతను దాన్ని మొత్తాన్ని ఫ్యామిలీ సక్సెస్ గానే చూడాలనుకుంటాడు, కాబట్టి ఒక మంచి టీంని రెడీ చేసుకో, మంచి లాయర్ని చూసుకో, దీని గురించి ఆలోచించు అని చెప్తాడు. దాంతో మైకేల్ కొంచెం ధైర్యం తెచ్చుకొని తర్వాత టీంని రెడీ చేసుకుంటాడు. ఇంకా తన స్పాన్సర్స్ తో అలాగే కొంతమంది లాయర్ తో మాట్లాడుతున్నప్పుడు అందులో జాన్ బ్రేకా అనే ఒక అతను గట్స్ ఉన్న లాయర్ గా మైకేల్ కనిపిస్తాడు. దాంతో మైకేల్ మిగిలిన వాళ్ళని కొద్దిసేపు బయట వెయిట్ చేయమని అతన్ని హైర్ చేసుకుని ఇది నీకు ఇస్తున్న ఫస్ట్ జాబ్, మా నాన్న జోసెఫ్ ని నా పర్సనల్ మేనేజర్ గా వెంటనే తీసేయంటాడు. దానికి జాన్ సరేనని ఫ్యాక్ట్స్ లో జోసెఫ్ ని పర్సనల్ మేనేజర్ గా తీసేస్తున్నట్టు పంపించాక అది చూసిన జోసెఫ్ కి మైకేల్ మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను పేపర్ తీసుకుని తన భార్య కేథరిన్ దగ్గరికి వెళ్లి మైకేల్ నన్ను మేనేజర్ గా తీసేశాడు, వాడు ఇంటికి రాని నా బెల్ట్ దెబ్బలు తింటాడు అనేసరికి ఆమె అలాగంతా దెబ్బలు తినడు, మైకేల్ పెరిగాడు, నువ్వు ముందులాగా ఎవరిని కొట్టలేవు, భయపెట్టలేవు, నీకిది నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, అలాగే నెక్స్ట్ టైం నువ్వు మన కొడుకుని చూసినప్పుడు అతనికి కృతజ్ఞతగా ఉండు, ఎందుకంటే ఇంత మనం అనుభవించడానికి కారణం తనే, ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు అంటుంది. అప్పుడు జోసెఫ్ ఇదంతా నేను చేశాను మన ఫ్యామిలీ కోసం అని చెప్పేసరికి కేథరిన్ నువ్వు ఆ ఊహల్లోనే బతుకుతూ ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మైకేల్ బిల్ తో పాటు షాపింగ్ చేస్తూ అడిగిన వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇస్తూ అలాగే తన అన్నలతో కలిసి ఆటలాడుకుందామని ఒక గేమ్ ని తెచ్చుకుంటాడు. కానీ వాళ్ళు ఈ చిన్నపిల్లల ఆటలంతా మేము ఆడము అనేసరికి మైకేల్ ఒక్కడే తన జంతువులతో ఆ గేమ్ ని ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత రాత్రికి జోసెఫ్ మైకేల్ దగ్గరకు వచ్చి పేపర్ ని చూపించి దాని గురించి అడిగితే మైకేల్ ఏ సమాధానం చెప్పడు. దాంతో జోసెఫ్ చేసేదేం లేదని గమ్మున వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మైకేల్ క్యాన్సర్ పేషెంట్లు చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అలాగే ఒక మిస్టీరియస్ గా అయిపోయి మంచి షార్ట్ ఫిల్మ్ ఆల్బమ్ చేయాలనుకుంటాడు. దానికోసం ఐడియాలు ఆలోచించుకుంటూ అలాగే తన ఫ్రెండ్స్ గా చాలా జంతువుల్ని తెచ్చుకుంటాడు. తర్వాత ఒకరోజు టీవీ చూస్తున్నప్పుడు కొన్ని గ్యాంగ్స్ అటాక్ చేసుకుని మనుషులు చనిపోయిన విషయం చూసి దాని గురించి కొంచెం ఐడియా వచ్చి లిరిక్స్ రాద్దామనుకుంటాడు. కానీ అతనికి ఏవీ మైండ్ లో తట్టవు. దాంతో మైకేల్ బిల్ కు ఫోన్ చేసి వాళ్ళని కలిసి డైరెక్ట్ గా మాట్లాడితే మంచి ఐడియా వస్తుందని చెప్పేసరికి బిల్ ఫస్ట్ వద్దని తర్వాత సరేలే అని మైకేల్ ని ఆ గ్యాంగ్స్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. ఇక వాళ్ళు మైకేల్ ని చూసి చాలా ఎగ్జైట్ అవుతుంటారు. ఆ టైంలో మైకేల్ మ్యూజిక్ అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్, దీనికి రంగు భాషతో పని లేదు, పిలవగానే మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్, మిమ్మల్ని నా షార్ట్ ఫిల్మ్ లో పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసరికి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఒప్పుకుంటారు. తర్వాత సింగింగ్, డాన్స్, కొరియోగ్రఫీ అంతా అయిపోయి జస్ట్ బీట్ ఇట్ సాంగ్ ని రిలీజ్ చేస్తారు. ఇంకా మైకేల్ ఆ ఒక్క సాంగ్ నే కాకుండా చాలా ఐడియాలతో చాలా సాంగ్స్ ని క్రియేట్ చేస్తాడు.
అందులో థ్రిల్లర్ సాంగ్ కూడా ఉంటుంది. ఇక మైకేల్ కొత్త కొత్త సాంగ్స్ నే కాకుండా కొత్త కొత్త డాన్స్ మూమెంట్స్ ని, ఇంకా ఆడియన్స్ డాన్స్ ని చూసే కొత్త కొత్త కొరియోగ్రఫీ విధానాల్ని తీసుకుని వస్తాడు. దాంతో ఈ సాంగ్లన్నీ దేశం మొత్తం ఒక ఊపు ఊపేస్తాయి. ఇంకా సేల్స్ కూడా చాలా పెరిగిపోతాయి. తర్వాత మైకేల్ తన సాంగ్స్ సేల్స్ ని చూసుకునే సిబిఎస్ కంపెనీ వాల్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు వాల్టర్ సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి, సేల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, నిన్ను చూసి సిబిఎస్ ఫ్యామిలీ గర్వపడుతోంది, నీకు ఏం కావాలన్నా అడుగు, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు మైకేల్ జాన్ ని మాట్లాడమనేసరికి జాన్, ఈ సాంగ్ సేల్స్ చూశారు కదా, అవి చాలా అద్భుతమైనవి, వాటిని ప్రమోషనల్ పరంగా ఎంటీవీ ఛానల్లో దీన్ని వేయాలనుకుంటున్నామని చెప్తాడు. అప్పుడు వాల్టర్, అదంతా జరిగే పని కాదు, నేను ట్రై కూడా చేశాను అని చెప్పేసరికి మైకేల్, నా కోసం ఇంకోసారి గట్టిగా ప్రయత్నించొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు వాల్టర్ ఎంటీవీకి ఫోన్ చేసి వాళ్ళతో నార్మల్ గా మాట్లాడి సాంగ్స్ వేయండి అని అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. దాంతో వాల్టర్ చాలా పెద్ద రిస్క్ తీసుకొని 10 నిమిషాల్లో ఆ సాంగ్స్ ఎంటీవీలో వేయాలి, లేకుంటే మన కాంట్రాక్ట్ రద్దవుతుంది, దాంతో నేను అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబిఎస్ ఆర్టిస్ట్ ని వెనక్కి తెచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ టైంలో రంగు గురించి ద్వేషం ఎక్కువ ఉండేది కాబట్టి సాంగ్స్ వేసేవాళ్ళు కాదు. కానీ ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎంటీవీలో సాంగ్స్ వేస్తారు. దాంతో ప్రపంచమంతా ఈ పాటలు ఊపేస్తాయి. అలాగే కుప్పలు తెప్పలుగా మైకేల్ జాక్సన్ కి ఫ్యాన్స్ పెరిగిపోతారు. ఆ టైంలో మైకేల్ కి స్కిన్ ప్రాబ్లం వచ్చి చర్మం మీద తెల్ల మచ్చలు వస్తుంటాయి. వాటిని మైకేల్ గ్లౌజులతో దాచుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జోసెఫ్ మళ్లీ మైకేల్ ని యూజ్ చేసి ప్రమోషన్స్ అవి ఇవి అని పేరు హోదా తెచ్చుకుందాం అనుకుంటాడు. అందుకోసం ఒక ఆయనతో, మైకేల్ తో పాటు ముందులాగా జాక్సన్ 5 అనే మాతో ఒక విక్టరీ టూర్ ని మేము చేయాలనుకుంటున్నాము, ఇందులో నువ్వు డబ్బులు పెట్టు, నీకు కావాల్సిన ప్రమోషన్లని కూడా చేసుకోవచ్చు అనే మాతో మాట్లాడతాడు. అప్పుడు ఆయన, అన్నిటికీ సరే గాని ఒకవేళ నువ్వు మైకేల్ని తేలేకపోతే దీనికి ఖచ్చితంగా నువ్వించేలా చేస్తాను అనేలా వార్నింగ్ ఇచ్చి కాంట్రాక్ట్ కి ఒప్పుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు మైకేల్ వాళ్ళమ్మతో టీవీ చూసేసి తర్వాత పడుకోవడానికి వెళ్ళినప్పుడు జోసెఫ్ మైకేల్ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ చూస్తుంటాడు. అది చూసి మైకేల్ ఇక్కడేం చేస్తున్నావని అడిగితే అతను కొడుకుని చూడ్డానికి రాకూడదా అంటాడు. దానికి మైకేల్, నీకు నా నుంచి ఏదో కావాలని తెలుసు, ఏంటో చెప్పు అని అడిగితే అతను ఈ ఫ్యామిలీ టూర్ ఆల్బమ్ గురించి చెప్పి మన కోసం, ఈ ఫ్యామిలీ కోసం, మీ అన్నల కోసం ఈ టూర్ ని నువ్వు చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అలా చేయడం మైకేల్ కి ఇష్టం లేకపోయినా కూడా సరేలే వాళ్ళ అన్నల కోసం కదా అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఆల్బమ్ షూట్ చేయడానికి వెళ్తారు. అప్పుడు దాన్ని రికార్డ్ చేస్తున్న వాళ్ళు ఆ ఆల్బమ్ ని చూసేది మైకేల్ కోసమే కాబట్టి అతన్ని అందరితో పాటు కాకుండా ఎలివేట్ చేద్దాం అనుకుంటారు. అందుకోసం మైకేల్ ని మెట్ల మీద నుంచి నడుచుకుంటూ కిందికి రమ్మని చెప్పి షూటింగ్ చేస్తున్నప్పుడు ఎలివేషన్ కోసం ఉంచిన బ్యాక్గ్రౌండ్ ఫైర్ క్రాకర్స్ లోని నిప్పులు అనుకోకుండా మైకేల్ తలలో పడిపోతాయి. వాటి వల్ల మైకేల్ జుట్టుతో పాటు తలపైనున్న చర్మం, నరాలు చాలా దెబ్బతింటాయి. దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితికి వెళ్ళిపోతాడు. తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాక జోసెఫ్ డాక్టర్తో మైకేల్ కి ఎలా ఉంది, అతను స్టేజ్ పైకి వచ్చి పర్ఫామ్ చేయగలడా అని అడిగితే ఆ మాటలకి ఫ్యామిలీ వాళ్ళు, డాక్టరు ఫుల్ షాక్ అయిపోతారు. అప్పుడు డాక్టర్, ఆ మంటలు ముఖంపై కానీ కలలో కానీ పడుంటే ఈ పాటికి అతను చనిపోయి ఉండేవాడు అనేసరికి జోసెఫ్, నా కొడుకు గురించి నాకు తెలుసు, అతన్ని నయం చేయగల ఏకైక విషయం అతను స్టేజ్ ఎక్కడం మాత్రమే, అలాగే అతను బతికాడు అని చెప్పేసరికి డాక్టర్, ఇది చాలా దూరమైన ప్రయాణం, అక్కడికి వెళ్లాలంటే అతనికి మీ సపోర్ట్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత డాక్టర్ మైకేల్ తో ఆపరేషన్ చేయడానికి కొన్ని రోజులు టైం పడుతుంది, అలాగే హెయిర్ కి సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత మైకేల్ దగ్గరికి వాళ్ళమ్మ క్యాథరిన్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు బిల్ మైకేల్ కోసం అతనికి ఇష్టమైన వంటల్ని తీసుకుని వస్తాడు. కానీ మైకేల్ కి అవేవి తినబుద్ధి కాదు. ఆ టైంలో వాళ్ళమ్మ, నన్ను క్షమించు మైకేల్, నేను నిన్ను కాపాడాల్సింది అనేసరికి మైకేల్, ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడలేనమ్మా, అయినా జోసెఫ్ ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పేసరికి ఆమె, ఒకటి గుర్తుపెట్టుకో మైకేల్, ఏదేమైనా సరే నేను ఎప్పటికీ నీ కోసం ఉంటాను అని చెప్తుంది. అది విని మైకేల్, నేను కొంచెం పడుకుంటానమ్మా, అలాగే ఇందులో నీ తప్పేం లేదమ్మా అంటాడు. దాంతో ఆమె తన కొడుకు తనని అర్థం చేసుకున్నాడని ఆనందపడాలో లేక తన కొడుకు బాధకి బాధపడాలో తెలియక కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తుంటాయి. ఆ టైంలో మైకేల్ బాగుండాలని అతని ఫ్యాన్స్ చాలా మంది హాస్పిటల్ బయట ఉంటారు. తర్వాత ఒకరోజు మైకేల్ అదే హాస్పిటల్లో ఉన్న ఒళ్ళంతా మంటల వల్ల చర్మం కాలిపోయిన పిల్లలతో మాట్లాడాక తర్వాత బయటికి వచ్చి జాన్తో, ఈ పిల్లలను చూశాక నా మనసు తట్టుకోలేకపోతోంది, వాళ్ళ కోసం నేను ఇంకా ఏదైనా చేసుండాలి, కాబట్టి ఇలా చర్మం కాలిపోయిన పిల్లల ట్రీట్మెంట్ కోసం నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం డొనేట్ చేసేయి అని చెప్పేసరికి జాన్ సరేనంటాడు. అలాగే జాన్ మైకేల్ కోసం ఒక మిక్కీ మౌస్ బొమ్మను తెచ్చుంటాడు.
అది చూసి మైకేల్ ఫస్ట్ నవ్వుకొని తర్వాత హ్యాపీగా ఉంటాడు. ఇక మరోవైపు జోసెఫ్ క్యాథరిన్తో మైకేల్ని ఈ టూర్ గురించి అడుగు, ఇది గనక చేయలేదంటే మన దగ్గరున్న డబ్బులు, ఆస్తి, అంతస్తు మొత్తం పోతుంది అని చెప్పేసరికి ఆమె, మన కొడుకు ఇప్పుడే ఐసీయూ నుంచి వచ్చాడు, అయినా మైకేల్ ఎప్పుడూ ఈ విక్టరీ టూర్ని చేయాలనుకోలేదు, కానీ మొత్తం మీరే అతను వెనకాల వేశారు. ఇక మైకేల్ తన సొంత మార్గంలో ఉన్నాడు, అతన్ని అలాగే వదిలేయి, అయినా నువ్వు ఇలాగే చేస్తుంటే అతన్ని కోల్పోతావని చెప్తుంది. అప్పుడు జోసెఫ్, మరి మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి అని అడిగితే ఆమె, వాళ్ళ దారులు వాళ్ళు ఏర్పరచుకుంటారు అని చెప్తుంది. తర్వాత మరోవైపు మైకేల్ దగ్గరికి బిల్ ఒక బొకే ఇంకా కొన్ని గిఫ్ట్లు తీసుకుని వెళ్తాడు. అప్పుడు మైకేల్ బిల్తో, ఇప్పుడు నా గాయాలన్నీ నయమవుతున్నాయి, నేను చచ్చి బతికాను, నాకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడని అనుకుంటున్నాడు, కాబట్టి దీన్ని వదులుకోవాలని లేదు, అలాగే నేను నా ఫ్యామిలీ కోసం ఈ టూర్ని చేయాలనుకుంటున్నాను అని తన మనసులోని మాటని చెప్పేసరికి బిల్ షాక్ అయిపోతాడు. అప్పుడు మైకేల్ మళ్ళీ, టూర్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా జోసెఫ్ కలలో కలిపెట్టి ఇది నా జీవితం, నా గమ్యం, నాది అని చెప్తానంటాడు. తర్వాత వీళ్ళు ఫ్యామిలీ ఆల్బమ్ టూర్ని చేస్తుంటారు. ఫైనల్గా 1984 విక్టరీ టూర్ ఆఖరి రోజు రాత్రి ఒక పెద్ద స్టేడియంలో మైకేల్ తన అన్నలతో కలిసి పర్ఫామ్ చేయడానికి వెళ్తాడు. ఆ టైంలో లోపల జోసెఫ్ అతి తెలివితో, ఈ రోజుతో దేశంలో టూర్ అయిపోయింది, కానీ మేము ఇంటర్నేషనల్ టూర్ చేయాలనుకుంటున్నాము అని ప్రెస్లో చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఆ విషయాలు బిల్కి, క్యాథరిన్కి ఏమాత్రం నచ్చవు. ఎందుకంటే జోసెఫ్ కేవలం తనే అంతా చేశానని చెప్పుకోవడం కోసం మైకేల్ని వాడుకోవడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ టైంలో మైకేల్ బయట స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు. ఇక అప్పటికే మైకేల్కి చెప్పలేనంత మంది ఫ్యాన్స్ ఉండటంతో స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇక మైకేల్ స్టేజ్ పై పర్ఫార్మెన్స్ ఇస్తూ, నా ఫ్యాన్స్ కి, ఇంకా ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్న నా బ్రదర్స్ కి, అలాగే మొత్తం బ్యాండ్ కి చాలా థ్యాంక్స్, ఈ రోజుతో నా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యామిలీ టూర్ కంప్లీట్ అయిపోయింది, ఇది ఒక ఫేర్వెల్ టూర్ అని చెప్తాడు. అది వినగానే జోసెఫ్ కి ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నార్మల్ గా ఫేర్వెల్ ని మనం వెళ్లిపోతున్నాము, తర్వాత ఎప్పుడు కలవము అనే దానికి గుర్తుగా చేసుకుంటాము. దాని ప్రకారం మైకేల్ చెప్పిన ఫేర్వెల్ టూర్ అనే దానికి అర్థం ఇంకెప్పుడు ఈ బ్యాండ్ తో నేను మళ్ళీ పర్ఫామ్ చేయను అని ఇండైరెక్ట్ గా చెప్పడం. అందువల్లే జోసెఫ్ కి ఫీజులు ఎగిరిపోయాయి. కానీ క్యాథరిన్ ఇంకా బిల్ చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత మైకేల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి బయటకు వచ్చాక జోసెఫ్, ఏంటి అప్పుడే అయిపోయిందా, నేను నీతో మాట్లాడాలి అని చెప్తుంటే మైకేల్ అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ జోసెఫ్, చెప్తుంటే వినవా, నేను ఇంకా మీ నాన్ననే అని వెంట పడుతుంటే బిల్ అతన్ని ఆపి, ఇక్కడతో అయిపోయింది అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 1988లో ఇంగ్లాండ్లోని లండన్లో మైకేల్ తన సోలో పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఆ టైంకి ఆయనకి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా వాళ్ళలో కొంతమంది ఆయన్ని జీవితంలో ఒక్కసారి చూస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది ఆయన్ని చూసి ఆనందం తట్టుకోలేక స్పృహ కూడా తప్పిపడిపోతుంటారు. ఇక ఆ పర్ఫార్మెన్స్ లో మైకేల్ మూన్ వాక్ ను కూడా చేస్తుంటాడు. తర్వాత పర్ఫార్మెన్స్ ని ముగించేశాక అక్కడతో సినిమా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ మైకేల్ మూవీ స్టోరీ. కానీ తర్వాత ఆయన జీవితంలో ఏం జరిగింది అనేది తర్వాత తీసే మూవీలు బట్టి ఉంటుంది. ఇక ఈ మూవీకి మెయిన్ స్టోరీతో పాటు విజువల్స్, డాన్స్ ఇంకా మ్యూజిక్ కాబట్టి మూవీ చూస్తే మీకు ఇంకా మంచి ఫీల్ వస్తుంది, చూసేయండి. ఇక ప్రస్తుతానికి అది ప్రైమ్ వీడియో రెంటల్ ఆప్షన్ లో ఉంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అమేజింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.